హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హై ప్రోటీన్ ఉన్న చనా మసాలాని ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా బ్లాక్ చనాని నైటే నానబెట్టుకొని కుక్కర్లో 6 to 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఆయిల్లో అప్పుడే కొంచెం సాల్ట్, పసుపు వేసినట్లయితే ఆనియన్ ఎక్కువ వాడుతున్నప్పుడు ఆ స్వీట్నెస్ రాకుండా ఉంటుందండి. మసాలా రెడీ అయ్యాక బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఆనియన్ కూడా తొందరగా వేగుతుంది. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక అందులోనే జీలకర్ర పొడి, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, సరిపడా కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్, కారం అనేది వేగనవసరం లేదండి. ఒకవేళ మీరు వేగిస్తే ఇది మాడిపోతుంది. సో జస్ట్ మిక్స్ చేసి వెంటనే టొమాటో ప్యూరీ వేసుకొని మిక్స్ చేసేయండి. ఈ టొమాటో ప్యూరీ మిక్స్ చేసుకున్నాక అందులోనే కొంచెం వాటర్ వేసి అది కుక్ అయ్యేదాకా ఉడికించాలి. చూసారు కదండి, ఈ గ్రేవీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న చనాని వేసి లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇది గ్రేవీ థిక్నెస్కి బాగుంటుందండి. సో ఇలా వేసి కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మిగిలిన బాయిల్డ్ చనాని ఆ వాటర్తో కలిపి వేసేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలాని వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పుల్లదనము ఆ చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే చాట్ మసాలాని స్కిప్ చేసేయచ్చండి. ఆమ్చూర్ మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ మసాలా కర్రీకి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 to 5 మినిట్స్ దాకా మనం మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే అంతే, మన చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ చనా మసాలా కర్రీని రైస్లో అయినా కానీ, చపాతీలో అయినా, అప్పంలో అయినా, దోశలో అయినా, దేంట్లో అయినా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా బాగా సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చనా మసాలా కర్రీ రెడీ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.